ఏసీబీకి మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్ చిక్కారు. తన నివాసంలో 2 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. సస్పెండ్ అయిన ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు చేసే విషయంలో 7 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు బిక్కు నాయక్. తొలి విడత 2 లక్షల రూపాయలు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీకి ఆశ్రయించాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని సహకార శాఖ అధికారిని పట్టుకున్నారు. సొసైటీలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి సస్పెండ్ అయి ఉంటాడు 24 నవంబర్లో. అదేవిధంగా 44 జీవో ప్రకారంగా పెరిగిన జీతాలు కూడా అతనికి ఏప్రిల్ 23 నుంచి కలవాలి. అవి కలవలేదు. సస్పెండ్ అయిన దానికి సస్పెన్షన్ ఎత్తివేయడానికి, అదేవిధంగా అతనికి రావాల్సిన బకాయిలన్నీ చేయించడానికి వాటి కోసము రాథోడ్ బిక్కు గారు కంప్లైంట్ ను ఇనిషియల్ గా 7 lakhs అడుగుతాడు. తర్వాత అతను మళ్ళా 5 lakhs అడుగుతాడు. 7 lakhs నుంచి సరే ఆయన ఇన్స్టాల్మెంట్ గా అతను ఈరోజు 2 లక్షలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గా ఇవ్వడం జరిగింది.